చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఈ మొక్క కోనోకార్పస్ అనే జాతికి సంబంధించింది. ఈ చెట్లు శ్వాసకోశ వ్యాధులకు, కొద్దిగా అనారోగ్యమైనటువంటి తీవ్ర ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి అని వైద్యులు చెప్తున్నారు. ఇది ఇలా నరికేసిన కూడా మళ్ళీ చిగురులు పెడుతుంది. మనం చూడవచ్చు ఇది ఎంత ఎత్తుకు ఎదుగుతుంది. దానికి కాయలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న కాయలు మొదలుకొని పెద్దగా చెట్టు అయినా కూడా వాటికి గింజల మాదిరి ఇక్కడ నుంచి అక్కడ దాకా కొన్ని ప్రదేశాలలో విరివిగా చాలా పెరుగుతున్నాయి. నేను వీడియో చేయడానికి కారణం ఏమంటే, నేను ఒక సమాజంలో ఒక పౌరుణ్ణి, నాకంటూ ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజల శ్రేయస్సు ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి నేను ఈ మొక్కల గురించి మీకు వీడియో ద్వారా తెలపాలనుకొని చేస్తున్నాను వీడియో. చూడొచ్చు మీరు, చెట్లు చాలా విరివిగా ఎక్కడ చూసినా అవే చెట్లు కనబడుతున్నాయి. ఇలానే కాదు, చాలా చోట్లలో ఈ చెట్లు మనకు దర్శనం ఇస్తున్నాయి. చాలా ఊర్లలో కోనోకార్పస్ చెట్టు. ఈ చెట్టుపై ఒక పిట్ట కూడా వాలడం లేదు, గూడు కూడా పెట్టడం లేదు. ఈ మొక్క చాలా ప్రాణాంతకమైందని సైంటిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం వారు ఈ చెట్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మన తెలంగాణలో కూడా మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ వారు ఈ చెట్లను తీసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఊళ్ళో విరివిగా చాలా కూడా దర్శనమిస్తున్నాయి. మరియు మన ఏదైనా ఒక సమస్య గురించి, ఒక రోగం గురించి చెప్పాలనుకుంటే మన సమాజం అవగాహన రీత్యా దగ్గర నుండి చెప్తాము. మన ఆఫీసులలో ఆఫీసర్లు మరియు మన నాయకులు, మన గురువులతో సహా ఎవరికి తోచిన విధంగా వారు ఈ మొక్కల గురించి చెప్పి వీటిని వేర్లతో సహా తొలగించాలని ప్రజలు మొదలుపెట్టుకుంటున్నారు. మరి మన నాయకులు, ఆఫీసర్లు ఒకసారి దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు వినయ స్ఫూర్తిగా చెబుతున్నారు. చాలా ఎత్తు పొడుగు అవుతున్నాయి ఈ చెట్లు. ఈ మొక్క నరికివేసిన తర్వాత మళ్ళా గుబురుగా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రతి ఊర్లలో, ఇంకా కొన్ని ఊర్లలో నరికేశారు, కొన్ని ఊర్లలో తీసేశారు. మీరు చూడవచ్చు లైన్గా ఈ మోతాదుగా ఇక్కడ నుంచి అక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. ఇటు కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి. అయితే చివరగా ఒక మాట, ఈ చెట్లు మొత్తము దగ్గర 3 దగ్గర నరికివేసిన తర్వాత మనకు అవి మొత్తము కుక్కటి వేళ్ళతో సహా పోవాలనుకుంటే దాని దగ్గర 1 కిలో ఉప్పు పొయ్యండి. అది నరికి వేసిన తర్వాత మామూలు మొక్కగా ఉన్నప్పుడు అది మొత్తం చచ్చిపోవాలంటే ఆ చెట్టు
వేర్ల దగ్గర కొద్దిగా ఉప్పు పోయండి. ఉప్పు పోయడం వల్ల ఆ చెట్టుని ఇంకా ఇగురులు పెట్టకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.